ఓకే, సో ఇది ఒక అంశం. ఇంక సగటున హైదరాబాద్లో ఒక కూలీకి, ఒక వర్కర్కి సగటున వచ్చేటువంటి డైలీ వేజెస్ ఎంతో తెలుసా? ఒక సంవత్సర కాలంలో 2,14,279 రూపాయలు వస్తూ ఉన్నాయి. అంటే సగటుగా యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 2,14,279 రూపాయలు వస్తూ ఉంది. ఓకేనా? సో ఇది మనం ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. మరి దీని ద్వారా మనకి దాదాపుగా ఎంతమంది ఇలా కూలీలు ఉపాధి పొందుతున్నారు అంటే హైదరాబాద్ నుంచి 15,70,68 మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. రెండవ స్థానంలో తీసుకుంటే కోల్కతా ఉంది. కోల్కతాలో 13,55,643 మంది ఈ యొక్క ఉపాధిని పొందుతూ ఉన్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టాటిస్టిక్స్. మరి దీనిలో మహిళల యొక్క యాజమాన్యంలో కంట్రోల్లో ఉన్నటువంటి అసంఘటిత పరిశ్రమల యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది అంటే 24.53%గా ఉంది. మరి దీంట్లో మహిళలు ఎంతమంది అంటే మహిళల యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే 24.53% ఉన్నాయి. సో వీటిలో ఎంతమంది మహిళలు పనిచేస్తున్నారు అంటే ఎంత పర్సంటేజ్ అంటే 19.82% మేర పనిచేస్తూ ఉన్నారు. సో ఇది మన డేటా, ఈ యొక్క రిపోర్ట్ నుంచి తీసుకోవాల్సినటువంటి డేటా.